హిందూ మతంలో విష్ణువు యొక్క 10 అవతారాలలో మత్స్య అవతారం ఒకటి. మత్స్య అవతార్ కథ ప్రధానంగా ప్రాచీన హిందూ గ్రంథాలైన పురాణాలలో కనిపిస్తుంది. మత్స్య అవతార్ కథను వివరించే 2 ప్రధాన పురాణాలు మత్స్య పురాణం మరియు భాగవత పురాణం. నేను మత్స్య అవతార్ కథ యొక్క సారాంశాన్ని అందిస్తాను మరియు భాగవత పురాణం నుండి ఒక శ్లోకాన్ని పంచుకుంటాను. మత్స్య అవతార్ కథ చాలా కాలం క్రితం మనువు యొక్క యుగంలో హయగ్రీవ అనే రాక్షసుడు నిద్రిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు నుండి పవిత్రమైన వేదాలను దొంగిలించగలిగాడు. వేదాలు విశ్వం యొక్క ప్రాథమిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి మరియు వాటి దొంగతనం సృష్టి యొక్క సమతుల్యతను బెదిరించింది. రాక్షసుడు వేదాలలోని జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తుందనే భయంతో బ్రహ్మదేవుడు సహాయం కోసం విష్ణువును సంప్రదించాడు. బ్రహ్మ యొక్క విజ్ఞప్తికి ప్రతిస్పందనగా విష్ణువు దొంగిలించబడిన వేదాలను తిరిగి పొందడానికి మరియు విశ్వక్రమాన్ని రక్షించడానికి మత్స్య ఒక చేప రూపంలో అవతరించాలని నిర్ణయించుకున్నాడు. విష్ణువు యొక్క భక్తుడైన మను అనే రాజు నది ఒడ్డున కఠోరమైన తపస్సు చేయడంతో కథ ప్రారంభమవుతుంది. అతను ధ్యానంలో మునిగిపోతుండగా అతని చేతుల్లోకి ఒక చిన్న చేప ఈదుకుంది. అతను మను రాజుతో మాట్లాడాడు. మారువేషంలో ఉన్న విష్ణువు అని వెల్లడించాడు. విష్ణువు మత్స్యుడిగా ప్రపంచం మొత్తాన్ని చుట్టుముట్టే రాబోయే విపత్తు వరద గురించి మనువును హెచ్చరించాడు. మానవాళిని, జంతువులను మరియు వేదాలను రక్షించడానికి విష్ణువు మనువును భారీ పడవను నిర్మించమని ఆదేశించాడు మరియు అతనిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. విష్ణువు సూచనలను అనుసరించి మను రాజు ఒక భారీ పాత్రను నిర్మించాడు మరియు అన్ని వృక్ష మరియు జంతుజాతుల నమూనాలను సేకరించాడు. సప్తఋషులను కూడా పడవపైకి తీసుకొచ్చాడు. వరద నీరు పెరగడం ప్రారంభించడంతో మత్స్య తలపై కొమ్ముతో భారీ చేపలా కనిపించింది. రాజు మనువు ఒక పెద్ద పాము వాసుకిని ఉపయోగించి మత్స్య కొమ్ముకు పడవను బిగించాడు మరియు చేపలు అల్లకల్లోలమైన నీటిలో పడవను లాగడం ప్రారంభించాయి. యాత్రలో విష్ణువు మత్స్య రూపంలో మను రాజుతో సంభాషణలో నిమగ్నమయ్యాడు. అతను లోతైన ఆధ్యాత్మిక సత్యాలను మరియు జీవితంలో ధర్మం యొక్క ప్రాముఖ్యతను వెల్లడించాడు. మత్స్య కూడా సృష్టిలోని వివిధ కోణాలను, పరమాత్మ యొక్క స్వభావాన్ని మరియు కాలం యొక్క చక్రీయ స్వభావాన్ని వివరించాడు. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో మత్స్య హిమాలయ పర్వతాల శిఖరాలపై పడవను సురక్షితంగా నడిపించాడు. అక్కడ విష్ణువు తన మత్స్యావతారంలో రాజు మనువుకు తన దివ్య రూపాన్ని వెల్లడించాడు మరియు దొంగిలించబడిన వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు. మను రాజును రక్షించడం మరియు వేదాల పరిరక్షణ అతని మత్స్య అవతారంలో విష్ణువు యొక్క రక్షణ మరియు స్థిరమైన అంశాలను సూచిస్తుంది. మత్స్య అవతార్ కథ విశ్వ సంరక్షణ, నైతిక బోధనలు మరియు దైవిక జోక్యానికి సంబంధించిన ఇతివృత్తాలతో సృష్టి యొక్క చక్రీయ స్వభావం మరియు విశ్వక్రమాన్ని నిర్వహించడంలో దైవిక అవతారాల పాత్రపై హిందూ నమ్మకాన్ని నొక్కి చెబుతుంది. భాగవత పురాణం సూచన. మత్స్యావతారం యొక్క కథ భాగవత పురాణంలో, ప్రత్యేకంగా భాగవత పురాణంలోని 8వ కాంటో పుస్తకంలో భాగమైన మత్స్య పురాణంలో వివరించబడింది. దిగువ భాగవత పురాణంలోని ఒక శ్లోకం 8.24.13 శ్లోకం. తతోర్వతీర్య మత్స్యాయం మనవేణుకంపితః పురా హిందీపూర్ణ్విరాం నవమారోప్య సంభూయ అక్షయ్యం ప్రతియాచతే 8.24.13 అర్థం. తరువాత కరుణామయుడైన భగవంతుడు ఒక చేప రూపంలో అన్ని మొక్కల విత్తనాలను మోసే పడవను రక్షించాడు. అలాగే 7 మహా ఋషులను నీటిలో ఉంచాడు. ఈ శ్లోకం మహాప్రళయం సమయంలో అన్ని మొక్కలు మరియు ఋషుల విత్తనాలను సంరక్షించడంలో మత్స్య అవతార్ యొక్క రక్షిత పాత్రను హైలైట్ చేస్తుంది. వివరణలు మరియు అనువాదాలు కొద్దిగా మారవచ్చు మరియు అందించిన అనువాదాలు అర్థం చేసుకోవడానికి సరళీకృతం చేయబడతాయని దయచేసి గమనించండి. మరింత వివరమైన అర్థాల కోసం భాగవత పురాణంపై పరిజ్ఞానం ఉన్న పండితులతో లేదా వ్యాఖ్యానాలతో సంప్రదించడం మంచిది.